Hi, hello guys, welcome back to WWE NAR Wrestling ఛానల్ గైస్. మనం ఈరోజు ఈ వీడియోలో స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో అనేది చూద్దాం. ముందుగా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే ఎల్ఏ నైట్ రావడం అనేది జరిగింది. నేను లాస్ట్ వీక్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ గెలిచాను అండ్ ఫైనలీ నా దగ్గరికి యునైటెడ్ స్టేట్ టైటిల్ వచ్చింది అని మాట్లాడతాడు. అప్పుడు జిమ్మీ ఊసో రావడం అనేది జరుగుతుంది. జిమ్మీ ఊసో వచ్చి ఎల్ఏ నైట్ని ఛాలెంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు వెంటనే నాకు సింగిల్స్ టైటిల్స్ మ్యాచ్ కావాలని ఛాలెంజ్ అనేది చేస్తాడు. అప్పుడు జాకా ఫాటు అండ్ సోలో సికావా టామా టోంగా రావడం అనేది జరుగుద్ది. సోలో సికావా ఏమైనా మైక్ తీసుకొని చెప్తాడంటే, నువ్వు కాదు ఆ యునైటెడ్ స్టేట్స్కి ఛాంపియన్షిప్కి డిజర్వింగ్ నేను అన్నట్టు చెప్పబోయాడు. కానీ మళ్ళీ ఫ్లేట్ మార్చి జాకా ఫాటు అని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు న్యూ బ్లడ్ లైన్ వచ్చేసి వీళ్ళిద్దరి పైన అటాక్ చేయడం అనేది చేస్తారు, జిమ్మీ ఊసో పైన, ఎల్ఏ నైట్ పైన. అప్పుడు బ్రాన్ స్ట్రోమన్ వీళ్ళిద్దరికి హెల్ప్ చేయడానికి వస్తాడు. నికోల్డీస్ ఏమని వెంటనే వచ్చి, మీరు ముగ్గురున్నారు, వాళ్ళు ముగ్గురున్నారు, 3 vs 3 ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనేది అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా హైలైట్గా ఉంది. ఈ మ్యాచ్లో ఫైనల్గా మంచి మూవ్స్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. సోలో సికావాని జిమ్మీ ఊసో కొట్టుకుంటూ బయటికి తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత బ్రాన్ స్ట్రోమన్ ఏం చేశాడంటే టామా టోంగాని పిన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఒక మంచి విన్నింగ్ అనేది వచ్చింది. కాకపోతే ఎన్కాల్ సైడ్ నుండి వచ్చి జాకా ఫాటు బ్రాన్ స్ట్రోమన్ పైన రోప్ పై నుండి దునకడం అనేది జరిగింది. మంచి డేంజరస్ మూవ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేశాడు బ్రూటల్గా. ఆ తర్వాత షార్లట్ ఫ్లేర్ డిఫెట్ బీఫ్ అనే సూపర్ స్టార్తో ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. వాళ్ళిద్దరి మధ్యలో షార్లట్ ఫ్లేర్ సబ్మిషన్ అనేది ఇచ్చేసింది టీ ఫ్యాబ్కి. ఆమె దాన్ని ట్యాప్ అవుట్ అనేది కూడా చేసింది. చాలాసేపు ఉంచిన తర్వాత ఫైనల్గా ఉమెన్స్ ఛాంపియన్ టిఫ్నీ స్టార్టర్స్ రావడం అనేది జరిగింది. వచ్చి టీ ఫ్యాబ్ని సేవ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి బ్రాల్ అనేది చూడడానికి దొరికింది. అండ్ నెక్స్ట్ బ్రాల్ గురించి మాట్లాడుకుంటే, అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోడీ రోడ్స్ మిస్ పైన అటాక్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే కోడీ రోడ్స్ రెస్ల్మేనియా గురించి మాట్లాడుతున్నాడు. జాన్ సినాని ఛాలెంజ్ చేసుకుంటూ మాట్లాడడం అనేది, జాన్ సినా ఛాలెంజర్ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు కోడీ రోడ్స్ ఈ యొక్క ఏదైతే థీమ్ సాంగ్ అనేది ఉంటుందో దాన్ని ఆఫ్ చేయించిండు. అప్పుడు కోడీ రోడ్స్కి చాలా కోపం వచ్చేసింది. వెంటనే ది మిస్ని ఘోరంగా అంటే ఘోరంగా అటాక్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ షిన్సుకే నాకమోరా మధ్యలో ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్లో డ్రూ మ్యాకింటైర్ వచ్చి మ్యాచ్ని డిస్క్వాలిఫై అనేది చేయడం అనేది జరిగింది. బట్ డిస్క్వాలిఫికేషన్ వల్ల డేమియన్ ప్రీస్ట్ విన్ అయితే అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత డేమియన్ ప్రీస్ట్ డ్రూ మ్యాకింటైర్ చాలా అంటే చాలా ఘోరంగా అంటే ఘోరంగా అటాక్ అనేది చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నాకమోరా కూడా సర్ప్రైజ్లీ కీన్ షాసా అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇది చాలా అంటే చాలా షాకింగ్గా అనిపించింది. మ్యాచ్ డిస్క్వాలిఫై అయ్యాక కూడా అటాక్ చేశాడు షిన్సుకే నాకమోరా. ఆ తర్వాత ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కార్మిలో హెన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్లో ఫైనల్గా ఆర్కేఓ అనేది కార్మిలో హెన్స్కి ఇవ్వడం అనేది జరిగింది. ఫైనల్గా ర్యాండీ ఆర్టన్ విన్ అవ్వడం అనేది జరిగింది. విన్ అయిన తర్వాత ర్యాండీ ఆర్టన్ కార్మిలో హెన్స్కి రెస్పెక్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. బట్ కార్మిలో హెన్స్ ర్యాండీ ఆర్టన్కి డిస్రెస్పెక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. అవుట్ ఆఫ్ నోవేర్ మళ్ళొక్కసారి ఆర్కేఓ అనేది ఇవ్వడం అనేది జరిగింది కార్మిలో హెన్స్కి. అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఎమర్జెన్సీగా వచ్చేసి రింగ్లో నుంచి కార్మిలో హెన్స్ని బయటికి తరిమేశాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి డేంజరస్ బ్రాల్ అనేది చూడడానికి దొరికింది. ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్రాల్స్ అనేది ఈరోజు స్మాక్ డౌన్లో చూడడానికి దొరికింది. ఆ తర్వాత వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ గుంతర్ వర్సెస్ ఎన్ఎక్స్టీ సూపర్ స్టార్ యాక్సిమ్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా
హైలైట్గా ఉండడం అనేది జరిగింది. యాక్సూమ్ ఎందుకు అంటే మెయిన్ రోస్టర్కి వచ్చి ఫైట్ చేశాడంటే యాక్సూమ్ యొక్క అది హోమ్ టౌన్, అందుకనే అతను స్పానిష్ సూపర్ స్టార్ కాబట్టి అది ఏదైతే స్మాక్ డౌన్ జరిగిందో అక్కడ స్పాన్లో జరిగింది కాబట్టి వారు మంచి ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తారని హోమ్ టౌన్ కాబట్టి ఈ ఎవరెవరికి యాక్సిమ్ వర్సెస్ గుంతర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మీరు టీవీలో చూడనట్టయితే కంపల్సరీ చూడండి. ఈ ఫైనల్గా ఎంతైనా అక్కడ గుంతర్ కాబట్టి గుంతర్ విన్నర్ అయిపోయాడు. నెక్స్ట్ పాల్ హెమన్ వచ్చాడు. రోమన్ రైన్స్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో వస్తాడు, మీ ట్రైబల్ షిప్ అని అనౌన్స్మెంట్ చేశాడు. ఆ తర్వాత సెత్ రాలిన్స్ గురించి మాట్లాడాడు, కొంతసేపు సీఎం పంక్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత సెగ్మెంట్ అనేది అయిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఫైనల్గా మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ డిఐవై మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అనేది చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఈ మ్యాచ్ కూడా మీరు చూడనట్టయితే కంపల్సరీ చూడండి. ఫైనల్గా లాంగ్ టైం తర్వాత స్ట్రీట్ ప్రాఫిట్స్ టైటిల్స్ అనేది గెలవడం అనేది జరిగింది. కంగ్రాచులేషన్స్ స్ట్రీట్ ప్రాఫిట్స్, మీరు ఫైనల్గా ట్యాగ్ టీమ్ టైటిల్స్ అనేది గెలవడం అనేది జరిగింది. ఈ రోజు స్మాక్ డౌన్ ఇంతవరకే ఉంది. ఈ